గొప్ప స్త్రీమూర్తి కావాలి కాబట్టే పరమేశ్వరుడు ఉపరిచరి వసువు యొక్క వీర్యం ఆ అద్రిక చేప రూపంలో తాగి ఒక ఆడబిడ్డని ప్రసవించి ఈ స్థితిని ఎదుర్కోగలిగినటువంటి ఒక మహనీయమూర్తి సృజింపబడేటట్టుగా చేశాడు. అందుకే మహాభారతంలో చాలా తక్కువసేపు కనపడిన సత్యవతీదేవి ఆవిడ పోషించినటువంటి పాత్ర అనన్య సామాన్యము. సత్యవతీదేవిలా ధర్మాన్ని ఊంచుకుని సమస్యని పరిష్కరించుకోగలిగినటువంటి సత్తాతో ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి ఆ స్థానానికి తగినట్లు ఒదిగి నిలబడగలగడంలో అసలు చాలా 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 కోట్ల 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 మందిలో ఏ ఒక్కరో తప్ప అలా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞాశాలురు ఉండరు. అంతటి ప్రజ్ఞ కేవలంగా ఆవిడ కారణజన్మురాలైన కారణం చేతనే ఆవిడ ఉంచుకోగలిగింది. ఇది ఆవిడ అద్రికకి పుట్టినప్పుడు మనకు అర్థం కాదు, ఏమిటి ఇలా ఉందనిపిస్తుంది. కానీ ఆవిడ అద్రికకి పుట్టి దాశరాజు దగ్గర పెరిగి వేదవ్యాసుడికి జన్మనిచ్చి కన్యాత్వం భంగపడకుండా వరాన్ని కోరి శంతన మహారాజు గారికి ఇల్లాలై 2 బిడ్డల్ని కని ఆ 2 బిడ్డలు చచ్చిపోయినాడు. సత్యవతీదేవి యొక్క గొప్పతనం ఏమిటో, ఎందుకు ఎలా నిలబడగలిగిందో మనకు అర్థమవుతుంది. అందుకు సృజించాడు రా ఇలాంటి వ్యక్తిని పరమేశ్వరుడు, లేకపోతే ఆ సింహాసనానికి ఎంత ఇబ్బంది వచ్చేదో అని మనకు అనిపిస్తుంది. కాబట్టి శంతన మహారాజు గారికి సత్యవతీదేవి యందు 2 కుమారులు జన్మించారు, చిత్రాంగదుడు విచిత్రవీర్యుడు అని మీకు నేను మనవి చేశాను. భీష్ముడు చేసినటువంటి ప్రతిజ్ఞ కారణం చేత పెద్దవాడైన చిత్రాంగదుడికి అయాచితంగా సింహాసనం లభించింది. లభించడం కాదు, ఏకకాలంలో ఏమైపోయిందంటే అన్నగారు భీష్ముడు చూస్తే ధర్మానికి కట్టుబడి సింహాసనాన్ని కాపలా కాస్తున్నాడు కాబట్టి శత్రురాజులు కన్నెత్తి చూడరు. తండ్రి శంతన మహారాజు చూస్తే మహాధర్మాత్ముడు రాజర్షి కాబట్టి అసలు బెంగలేదు. భీష్ముడికి రావలసిన రాజ్యమా అనుకోకుండా తనకు వచ్చేస్తుంది. పోని తర్వాత ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? అసలు లేవు. తమ్ముడు ఏమైనా ప్రజ్ఞావంతుడా? రేపొద్దున్న తన తోడ పుట్టినవాడు సత్యవతీదేవికి ఏమైనా ప్రజ్ఞావంతుడా? అంత ప్రజ్ఞావంతుడేం కాడు విచిత్రవీర్యుడు. కాబట్టి ఇప్పుడు చిత్రాంగదునికి ఏర్పడినంత సానుకూల పరిస్థితి పుట్టుకతో అసలు ఎవరికీ ఉండదలా. ఏ లక్కీయెస్ట్ పర్సన్ బారన్ అండర్ ఎ లక్కీ స్టార్ టు ఎ గోల్డెన్ స్టమక్ అండర్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ హిస్ మౌత్ అంటూని ఇంగ్లీష్లో ఒక ప్రొవర్బ్ చెప్తుంటారే, అలా అంత అదృష్టంతో పుట్టాడు. అటువంటి చిత్రాంగదుడు ఇన్ని అవకాశాలను ఈశ్వరుడు ఇస్తే అహంకారంతో కాల రాచుకున్నాడు.